నమస్తే అండి. నా పేరు సంజయ్ శ్రీపతి. ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం. అందులో ఈరోజు చాప్టర్ జగన్మాత క్రీడే జగమంతా. ఈ శరీరమే మన శత్రువు, ఇదే మన స్నేహితుడు కూడా. ఒక ఘోర కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మీలో ఎంతమంది ఓర్చుకోగలరు? అటువంటి కష్టాన్నే ఒక చిత్రకారుడు గీసిన బొమ్మలో చూసినప్పుడు మీలో ఎంతమంది తల్లడిల్లిపోతారు? ఆ చిత్రం కేవలం ఒక కల్పన కాబట్టి ఆ కష్టం మనకే వచ్చిందని మనకు అనిపించదు. అది ఒక చిత్రం మాత్రమే. చిత్రం మనల్ని దీవించలేదు, దండించలేదు. ఒక ఘోరమైన విపత్తును చిత్రంగా మలచినప్పుడు చిత్రాన్ని చూసి మనం మెచ్చుకుంటాం కూడా. ఆ చిత్రణలోని విపత్తు ఎంత ఘోరమైనదైనా ఆ చిత్రకారుడి చాతుర్యాన్ని మెచ్చుకుంటాం. అతడి మేధస్సును చూసి ఆశ్చర్యపోతాం. అలా దానితో ముడిపెట్టుకోకుండా వైరాగ్యంతో ఉండడమే అసలు రహస్యం. కేవలం ఒక సాక్షిలాగా ఉండండి. నేనొక సాక్షిని అన్న భావనను మీరు చేరుకోనంత వరకు ఏ ప్రాణాయామాల వల్ల, ఏ యోగాసనాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నియంత అయిన ఒక మహారాజు చెయ్యి మీ మెడ మీదకు వచ్చి నొక్కబోతున్నా నేనొక సాక్షిని అనండి. నేను ఆత్మను, ఈ బయటి ప్రపంచంలోనిది ఏదీ నన్ను తాకలేదు అని అనండి. మనస్సులో చెడు ఆలోచనలు కలిగినప్పుడు అదే మాటలను మళ్ళీ మళ్ళీ అంటూ ఆ చెడు ఆలోచనల నెత్తిన సుత్తి దెబ్బలు కొట్టండి. నేనొక ఆత్మను, నేనొక సాక్షిని, అఖండ సచ్చిదానందుణ్ణి. నేను పని చేయడానికి ఏ కారణమూ లేదు. నేను బాధపడడానికి ఏ కారణమూ లేదు. నాకు అన్నింటితోనూ రుణం తీరిపోయింది. నేను జగత్తుకు సాక్షిని. నేను నా చిత్ర ప్రదర్శనశాలలో ఉన్నాను. ఈ విశ్వమే నా ప్రదర్శనశాల. వరుసగా వస్తున్న ఈ చిత్రాలన్నింటినీ నేను చూస్తున్నాను. అవి ఎంతో అందంగా ఉన్నాయి. మంచినైనా సరే, చెడునైనా సరే, ఆ చిత్రకారుడి అమోఘమైన చాతుర్యాన్ని నేను చూస్తున్నాను. కానీ అదంతా ఒకటే. అవన్నీ ఒక గొప్ప చిత్రకారుడి కుంచి నుండి వెలువడిన జ్వాలలు. నిజం చెప్పాలంటే సంకల్ప శక్తి లేదు, సంకల్పమూ లేదు. ఆ భగవంతుడే ఈ సర్వస్వం. ఆయన, ఆమె, ఆ జగన్మాత ఆటలాడుతోంది. ఈ ఆటలో మనం కేవలం ఆటబొమ్మలం. ఆమెకు సహాయం చేసేవాళ్ళం మాత్రమే. ఈ ఆటలో ఆమె ఒక బొమ్మకి కొంతసేపు ఒక బిచ్చగాడి వేషం వేస్తుంది. మరుక్షణం ఆ బొమ్మకే మహారాజు వేషం తొడుగుతుంది. ఇంకొక క్షణం తర్వాత ఒక ఋషిపుంగవుని వేషం, ఆ తర్వాత దయ్యం వేషం కూడా వేస్తుంది. జగన్మాత ఆడే ఆటలో సహాయం చేయడానికే మనం వేర్వేరు వేషాలు వేస్తున్నాం. ఒక పసిబిడ్డ ఆడుకుంటూ ఉంటే అమ్మ పిలుస్తున్నా సరే వెళ్ళడు. ఎప్పుడైతే తన ఆట అయిపోతుందో వెంటనే ఆ బిడ్డ తల్లి దగ్గరకు పరిగెత్తుతుంది. తల్లిని చేరాక ఇంకా ఆడదు. మన జీవితాలలో కూడా కొన్ని క్షణాలలో ఈ ఆట చాలని, ఇక తల్లి దగ్గరకు పరుగున పోవాలని అనిపిస్తుంది. అప్పటిదాకా మనం పడ్డ శ్రమకు, కష్టాలకు విలువేమీ లేదని, మన చుట్టూ ఉండే పురుషులు, స్త్రీలు, పిల్లలు, సంపదలు, కీర్తి ప్రతిష్టలు, సంతోషాలు, గొప్పలు, అనుభవించిన శిక్షలు, సాధించిన విజయాలు ఇవేమీ శాశ్వతం కావని, ఈ మొత్తం జీవితమే ఒక నాటకమని అనిపిస్తుంది. ఒక అనంతమైన లయ మనకు కనిపిస్తుంది. అది ఎటు వెళుతుందో, ఎందుకు వెళుతుందో, దాని ఉద్దేశం ఏమిటో మనకు అంతుపట్టదు. ఒక విషయం మాత్రం చెప్పగలం: మన కార్యం ముగిసింది అని చెబుతూ జగన్మాత క్రీడే జగమంతా అన్న విషయాన్ని స్వామి వివేకానంద చెప్పకనే చెప్పారు. మనం మరొక చాప్టర్లో ఆనందం ఎక్కడ ఉంది అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.